హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా వెంటనే బియ్యం పిండితో క్విక్‌గా స్వీట్‌ని చేసేసుకొని తినేసేయండి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకొని చక్కగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే పాన్‌లో 2 కప్స్ మిల్క్ వేసుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి. 2 కప్స్ మిల్క్, 1 కప్ మిల్క్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ మరిగించుకున్న తర్వాత ఇందులో ఒక కప్ షుగర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకున్నాను. అస్సలు షాక్ అవ్వకండి. పసుపు వేస్తే అసలు పసుపు వేసిన టేస్ట్ కూడా రాదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని తర్వాత ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మరిగించుకున్న తర్వాత అది కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా కూడా నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద అంతా కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే చూపిస్తున్న విధంగా స్వీట్స్ అన్నీ చేసేసి ఫైనల్గా కోకోనట్ పౌడర్లో డిప్ చేసుకోండి. తర్వాత బాదాంతో గార్నిష్ చేయండి. అంతేనండి.